రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ సందర్భంగా ఆయనకి ఘన విజయం చేకూర్చాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఉల్లిపాయల శ్రీమన్నారాయణ స్వామి దేవస్థానం దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయన అఖండ విజయం చేకూర్చాలని, ఆ దేవుడిని శ్రీమన్నారాయణ స్వామి నిండుగా దీవించాలని, ఆయన అండదండలు బాగా ఉండాలని ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. ఇది బడే రాజశేఖర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేసిన సందర్భంగా అవిన్గఢ్ నియోజకవర్గం కోడూరు మండలంలో ఉల్లిపాలెంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ గారి స్వామి గుడికి వచ్చి పూజల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందాలని ఈరోజు మా జనసేన పార్టీ తరఫున అందరూ కలిపి ఆయన పేరు మీద పూజ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి కృషికి అందరూ తోడ్పడి ఆయన విజయం వైపుగా నడవాలని ప్రతి ఒక్కరు కూడా, జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏ నియోజకవర్గంలో నుంచి మన ఎన్డీఏ కూటమి వాళ్ళందరినీ గెలిపించాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఆ సందర్భంగా ఉల్లిపాలెం గ్రామంలో మన బడే రాజశేఖర్ ఆధ్వర్యంలో మన శివనారాయణ గుడిలో పూజా కార్యక్రమం జరుగుతున్నామండి. అలాగే ఆయన విజయానికి ఏ ఆటంకులు లేకుండా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరం సమిష్టంగా పనిచేసి ఆయన నాయకత్వంలో మన అన్ని సీట్లు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. 2 లక్షల మెజార్టీ. అలాగే నిన్న మన అవనిగడ్డ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు నామినేషన్ వేశారు. జనం ఎలా తరలి వచ్చారో మీరందరూ చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ అవనిగడ్డ సీటు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు, మరియు రేపు 24/8 అవనిగడ్డలో మన మచిలీపట్నంలో ఎన్డీఏ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు నామినేషన్ వేస్తున్నారు బందర్లో, మచిలీపట్నంలో. ఆయన విజయానికి కూడా ఎటువంటి ఆటంకం ఏం లేకోకుండా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ శివనారాయణ గుడికి వచ్చి పూజ చేయడం జరిగిందండి. రేపు నామినేషన్ కార్యక్రమానికి కూడా తమందరూ జనం తరలిరావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా జనం కొంచెం భారీగా తరలి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అందరూ బాగా గట్టిగా కుచ్చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అందరు కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కష్టపడి అన్ని నియోజకవర్గాల్లో బాగా కృషి చేసి ఎక్కువ మెజార్టీ గెలిపించుకోవాలని, 120 నుంచి 130 సీట్లు గెలవాలని కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.